ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాం. లెవియతన్ ఎవరో కాదు, సముద్రం నుంచి బయటకు వస్తున్న ఆ 7 తలల ఘట సర్పమైన సాతాను అనే మీకు అంతకుముందు చెప్పాను. ఇప్పుడు మరొక షాకింగ్ న్యూస్ మీకు చెప్పబోతూ ఉన్నాను. లెవియతన్కి యాంటీక్రైస్ట్ కూడా సంబంధం ఉంది. లెవియతన్ని సాతానుతో పోల్చారంటే ఒక అర్థం ఉంది, కానీ లెవియతన్కి యాంటీక్రైస్ట్కి సంబంధం ఏంటి అని మీరు అనొచ్చు. ఈ విషయాన్ని లోతుగా పరిశీలన చేయడానికి ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు షేర్ చేయండి. ఈ లెవియతన్ అనే పాము సముద్రంలో జీవిస్తుందని చెప్పి అందరికీ తెలుసు. హానోకు గ్రంథం 6వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు చూసుకుంటే ఆ లెవియతన్ అగాధంలో నివాసం చేస్తుందని చెప్పి అక్కడ రాయబడుతూ ఉంది. ఈ అగాధం అంటే దేనికి సూచన? మీరు చూడండి, అగాధం అని చెప్పిన ప్రతి ఒక్కసారి దురాత్మలు ఉండే స్థలం కింద బైబిల్ వర్ణిస్తూ ఉంది. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనం కూడా అగాధం నుండి పైకి వస్తున్న ఒక దురాత్మను మనం చూస్తూ ఉన్నాం. ఆ దురాత్మ వచ్చి యాంటీక్రైస్ట్ లో దూరుతూ ఉన్నాడు. ఈ యాంటీక్రైస్ట్ ఎవరో కాదు గాని భూమి మీద ఉన్న ఒక మనుషుడే, కానీ అగాధం నుండి వస్తున్న ఒక ఆత్మ ద్వారా ప్రేరేపించబడుతూ ఈ భూలోకాన్ని దుష్ట సంబంధమైన పరిపాలనలోకి నడిపించబోతూ ఉన్నాడు. ఈ లెవియత్ అనే ఘట సర్పం అని చెప్పుకున్నప్పుడు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చూసుకుంటే ఘట సర్పానికి 7 తలలు ఉంటాయి. అదే విధంగా యాంటీక్రైస్ట్ కూడా 7 తలలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనంలో ఘట సర్పము యాంటీక్రైస్ట్ కి తన యొక్క బలమును, సింహాసనాన్ని, అధికారాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో కనిపిస్తున్న లెవియతన్ మీద ఎవరో ఒక వ్యక్తి కూర్చున్నట్లుగా కనిపిస్తుంది కదా, అది ఎవరో కాదు. లెవియతన్ అంటే సాతానికి, అపవాదికి, ఘట సర్పానికి సూచనగా కనిపిస్తూ ఉంటే దాని మీద కూర్చున్న ఆ వ్యక్తి యాంటీక్రైస్ట్. అంటే ఈ లెవియతన్ యాంటీక్రైస్ట్ లో పనిచేసే ఒక రకమైన దురాత్మ. ఈ లెవియతన్ ఆత్మ అగాధం నుంచి బయటకు వచ్చి యాంటీక్రైస్ట్ లో దూరి ఈ ప్రపంచాన్ని 7 సంవత్సరాలు పరిపాలన చేయబోతుంది. దీనికోసం మీకు పూర్తిగా అర్థం అవడానికి ఒక పెద్ద వీడియో చేసిన మన ఛానల్ ఉంది, ప్రతి ఒక్కరు చూడండి. ఇలాంటి మరిన్ని కొత్త విషయాలు మీరు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకి షేర్ చేయండి. లెవియతన్ నివాసం మధ్యధరా సముద్రం. లెవియతన్ మధ్యధరా సముద్రంలో ఉంటుంది, అంటే మెడిటరేనియన్ సీ. ఈ విషయాన్ని యూదుల గ్రంథమైన బిద్రాష్ అనే ఒక గ్రంథంలో రాయబడి ఉంది. ఈ మధ్యధరా సముద్రమే మోషే కాలంలో మహాసముద్రము కూడా పిలువబడుతుంది. ఈ సముద్రముతో ఇజ్రాయిల్ యొక్క చరిత్ర చాలానే ఉంది. ఈ మధ్యధరా సముద్రం ఇప్పుడు ప్రస్తుతం మన రోజుల్లో ఈ ప్రపంచంలోనే అత్యంత డిస్టర్బింగ్ ప్లేస్ గా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒకవేళ 3వ ప్రపంచ యుద్ధం జరగాలన్నా, 4వ ప్రపంచ యుద్ధం అయిన హర్మగిద్యోను యుద్ధం ఈ భూమి మీద జరగాలన్నా అవన్నీ జరిగే స్థలం ఏదైనా ఉంది అంటే ఒకటి మిడిల్ ఈస్ట్ లోను, రెండోది ఈ మధ్యధరా సముద్రంలోనే భీకరంగా యుద్ధాలు జరగబోతూ ఉన్నాయి. ఎందుకు ప్రస్తుతం అని చెప్పి అన్నానంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు వెళ్ళి మధ్యధరా సముద్రం చూస్తే గనక దాంట్లో యుద్ధాలు చేయగలిగే పెద్ద పెద్ద దేశాలకు సంబంధించిన యుద్ధ నౌకలన్నీ కూడా ఆ మధ్యధరా సముద్రంలో కనిపిస్తూ ఉంటాయి. ఇది దేవుని యొక్క రాకడికి, అదే విధంగా ఎంటెంకి సూచనగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడ అపవాదైన సాతాను ఉంటే అక్కడ యుద్ధాలు జరుగుతాయి, రక్తపాతాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ లెవియతన్ యొక్క నివాసము మధ్యధరా సముద్రం అని చెప్పడానికి సరిగ్గా సరిపోతూ ఉంది. అనేకుల్లో ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. అదేంటంటే గూగుల్ మ్యాప్స్ లో ఒక పాము తల ఆకారం కనిపిస్తుంది. చాలా మంది అది ఎవరిదో కాదు, లెవియత్ అనేది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ విషయం కోసం తెలుసుకోవడానికి ముందుగా మీ ఫోన్ లో కూడా గూగుల్ మ్యాప్స్ లో ఆ పాము తల ఆకారం చూడాలని చెప్పి అనుకుంటున్నారా? అయితే గూగుల్ మ్యాప్స్ అనే యాప్ ని ఓపెన్ చేసి శాండ్విచ్ ఐలాండ్స్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. మీకు ఒక ఐలాండ్ లేదంటే ద్వీపం కనిపిస్తూ ఉంటుంది, కానీ అక్కడ మీకు ఏ ఆకారం కనిపించదు. పైన మ్యాప్స్ లో మీకు చూపిస్తున్న విధంగా శాటిలైట్ వ్యూని పెట్టుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న వ్యూ మారుతుంది. ఇప్పుడు పూర్తి ఆకారాన్ని చూడాలంటే గనక మీరు కొద్దిగా జూమ్ అవుట్ చేసి చూడండి. ఇది నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది కదా. అది ఒక పాము తలలాగా, అక్కడ ఉన్న 2 కళ్ళు లాగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా జూమ్ ఇన్ చేసి చూస్తే దానికి ముక్కు రంధ్రాలు ఉన్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంటుంది. కానీ అది నిజంగా లెవియతన్ కాదు, లేదంటే ఏ పాము కూడా కాదు. కానీ చూడండి, ఒక అద్భుతమైన విషయం ఏంటంటే గూగుల్ మ్యాప్స్ లో కనిపించే ఈ పాము ఆకారాన్ని చూసి చాలా మంది లెవియతన్ అని అనుకొని బైబిల్లో ఉన్న వచనాల దగ్గరికి వస్తూ ఉన్నారు. అది కూడా అంత్య దినాలైన ఈ రాకడ దినాలలో దీనికోసం బయలుపరచబడ్డం ఇది ఒక రకంగా దేవుని ఆలోచనేమో అని చెప్పి అనిపిస్తూ ఉంది. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం ఏంటంటే మిఖాయేలుకి లెవియతన్కి మధ్య జరిగిన యుద్ధం కోసం తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నారు. ఈ యుద్ధంలో మిఖాయేలు దేవదూత, యుద్ధాలు చేసే దేవదూత, దేవుని యొక్క దేవదూత అయినప్పటికీ ఈ లెవియతన్ మీద యుద్ధం చేసి ఓడిపోయిందని చెప్పి చాలా మంది చెబుతూ ఉంటారు. వీరిద్దరూ కలిసి నేరుగా యుద్ధం చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో ఎక్కడ మాట్లాడడం లేదు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో పరలోకంలో ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగే సమయంలో మిఖాయేలుకి, అదేవిధంగా ఘట సర్పమైన అపవాదికి యుద్ధం జరుగుతున్నప్పుడు అపవాది అయిన సాతాను పరలోకం నుండి త్రోయబడ్డాడని వ్రాయబడుతుంది. అది భూమి మీద పడిపోయి తనకి సమయం తక్కువ అని క్రోధము చేత భూమి మీద తిరగబోతుంది అని వ్రాయబడుతూ ఉంది. ఈ విషయాన్ని చాలా మంది కంపేర్ చేస్తున్నప్పుడు దేవదూత అయిన మిఖాయేలు ఈ అపవాది అయిన ఘట సర్పాన్ని త్రోసివేశాడు, కానీ చంపలేదు అని చెప్పి అంటే అర్థం ఏంటి అంటే ఈ యొక్క ఘట సర్పాన్ని లేదంటే లెవియతన్ని మిఖాయేలు దేవదూత కూడా చంపలేకపోయింది అన్నట్లుగానే మాట్లాడుతూ ఉంటారు. కానీ అక్కడ నిజం ఏంటంటే లెవియతన్ అయినా అపవాది అయినా చెడుకి సాదృశ్య రూపంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్న చెడుని చంపివేయాలంటే అది కేవలం దేవుని వల్ల మాత్రమే అవుతుంది, అది మిగతా వాళ్ళు ఎవరి వల్ల కాదు అని చెప్పడానికి ఆ విధంగా పోల్చి చెప్పబడింది. అంతేగాని మిఖాయేలు దేవదూత ఘట సర్పం మీద ఓడిపోయిందని చెప్పి అర్థం కాదు. ఈ చెడుని జయించడానికి దేవుడే దిగి రావాలి అనే ఉదాహరణ
ఉదాహరణగా చెప్పబడుతూ పోల్చబడిన విషయమే తప్ప ఈ ఘట సర్పాన్ని మిఖాయిలు దేవదూత జయించలేకపోయాడు లేదా చంపలేకపోయాడు అనేది నిరర్ధకమైన వాదన. ఈ లెవియథాన్ కోసం ఇంకా లోతైన ఇన్ డెప్త్ మెసేజ్ని అంతకుముందు ఇచ్చాను. కావాలంటే మీరు మా ఛానల్ అంతకుముందు ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నేను పెట్టే వీడియోస్లో చాలామంది నోటిఫికేషన్స్ రావట్లేని చెప్తున్నారు. కాబట్టి నా టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ నేను డిస్క్రిప్షన్లో నేను పోస్ట్ చేస్తాను. కాబట్టి ఎవరైనా మీరు దాంట్లో జాయిన్ అయితే ఇంకా యూట్యూబ్లో నేను పోస్ట్ చేయలేని అనేకమైన సెన్సిటివ్ కంటెంట్ని వాటిలో పోస్ట్ చేస్తూ ఉంటాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకి షేర్ చేయండి.